బయట గూగుల్ ద్వారా లేకపోతే మాకు పరిచయం ఉన్న వాళ్ళ ద్వారా ఒక ఎగ్జామ్ గురించి ఐడియా ఉండొచ్చు, కానీ అది సాలిడిఫై చేసి కరెక్ట్ గా ఎలా ఉంటుందో అని నా ఎనర్జీస్ ని ఛానలైజ్ చేసింది మాత్రం సార్ ఇంకా ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నాకు దొరికిన గైడెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సి రెడ్డి సార్ ఫస్ట్ క్లాస్ లో అందరికీ ఒకటి చెప్తారు, ఎగ్జామ్ లో ఎవరికైతే ఎక్కువ క్వశ్చనింగ్ అబిలిటీ ఉంటుందో 5 Ws + H అని చెప్తారు. ఏది చదివినా వై, వాట్, హౌ, వేర్ అలాంటివి అడుగుతూ ప్రతి దాని మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటే మనం నాలెడ్జ్ అక్వైర్ చేసుకుంటాం. నాలెడ్జ్ అక్వైర్ చేసుకున్న తర్వాత దాన్ని ఎగ్జామ్ పరంగా ఎట్లా పెట్టాలనేది నెక్స్ట్ స్టెప్. సో ఇది అసలు ఎగ్జామ్ అని, దాన్ని ఎగ్జామ్ ని బ్రేక్ డౌన్ చేసి ఫ్రెషర్ గా ఉన్న నాకు చాలా క్లారిటీ ఇచ్చారు సార్. అలానే వేరే ఫ్యాకల్టీ అంతా కూడా ఇక్కడ ఇచ్చిన ఫౌండేషన్ విల్ స్టే త్రూ అవుట్ అని అనుకుంటున్నాను. ఆర్సిరెడ్డి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కి వచ్చిన తర్వాత ఐ థింక్ ఒక డైరెక్షన్ దొరికింది. ఫస్ట్ లో ఎలా వెళ్తున్నా డైరెక్షన్ లేకుండా, స్టీరింగ్ ఇంకా యాక్సిలరేటర్ బ్రేక్ మీద కంట్రోల్ లేకుండా బండి ఎలా ఉంటుందో, తర్వాత కంట్రోల్ ఉంటే ఎట్లా ఉంటుందో అలా మారానని చెప్పొచ్చు. ఎగ్జామ్ పట్ల ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆన్సర్ రైటింగ్ చాలా ఫోకస్ చేశారు ఆర్సిరెడ్డి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లో. ఫస్ట్ నుంచి క్వశ్చన్స్ ప్రతిరోజు నేను మా ఫ్రెండ్స్ ఇనిషియేటివ్ తీసుకుని సార్ ఇంకా ఫ్యాకల్టీ దగ్గర క్వశ్చన్స్ తీసుకుని వాటిని కరెక్షన్ చేయించుకునే వాళ్ళం. దాని పట్ల మెయిన్స్ గురించి ఫస్ట్ నుంచి రైటింగ్ అబిలిటీ బాగా స్ట్రాంగ్ అయిందనమాట. అలానే ఆర్సిరెడ్డి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లో ఎవ్రీ సండే ప్రిలిమ్స్ కి టెస్ట్ పెట్టేవాళ్ళు, టెస్ట్ బాగా అటెండ్ అయ్యే వాళ్ళం, స్కోర్స్ చూసుకునే వాళ్ళం, ఇంకా ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలో చూసుకునే వాళ్ళం. తర్వాత ఎప్పుడైతే ఎగ్జామ్ స్టేజెస్ అన్ని మొదలయ్యాయో సార్ పర్సనలైజ్ అటెన్షన్ కూడా ఇచ్చారు. ఒకసారి మెయిన్స్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్లే వరకు కూడా ఆర్సి రెడ్డి గారు రోజు ఫోన్ చేసి ఆర్ వీక్లీ ఫోన్ చేసి పర్సనాలిటీలో ఇంకేం చేంజెస్ తెచ్చుకోవాలి, మనం చెప్పే విధానంలో ఇంకా బాగా ఎలా చెప్పొచ్చు, ఎలా అప్రోచ్ అవ్వచ్చు ఇంటర్వ్యూని, ఏదన్నా క్రిటికల్ క్వశ్చన్ వేసి స్ట్రెస్ ఇంటర్వ్యూ అయితే అప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి. సో ఆల్ త్రూ అన్ని స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ లో కూడా నాకు ఫ్యాకల్టీ నుంచి ఇంకా ఆర్సి రెడ్డి గారి నుంచి చాలా హెల్ప్ దొరికిందండి. 117 ర్యాంక్ వచ్చింది. ఇది నా ఫస్ట్ అటెంప్ట్. సో నేను 2018 లో గ్రాడ్యుయేట్ అయ్యాను. తర్వాత 2019 నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. 2019 లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కోచింగ్ ఎక్కడ వెళ్ళాలి అని ఎంక్వైరీ చేసినప్పుడు నాకు ఆర్సి రెడ్డి చాలా మంది సజెస్ట్ చేశారు. అని ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి చాలా స్టాండర్డ్ గా వస్తున్న ఇన్స్టిట్యూట్ ఇది. సో అందుకని నేను ఆ కాన్ఫిడెన్స్ తో జాయిన్ అయ్యాను. సో ఇనీషియలీ జాయిన్ అయిన ఫ్యూ డేస్ ఆర్సి రెడ్డి సార్ క్లాసెస్ ఉన్నాయి. సో ఎస్ఏ రైటింగ్ కానీ కరెంట్ అఫైర్స్ గురించి కానీ చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అందరూ ఫ్యాకల్టీ, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా చాలా వాళ్ళ క్లాసెస్, వాళ్ళ నోట్స్, వాళ్ళు ఇచ్చిన టిప్స్ చాలా హెల్ప్ అయ్యాయి. నేను ఆనెస్ట్ గా వచ్చినప్పుడు ఇన్ ద వెరీ బిగినింగ్ నేను ఒక బిగినర్ లాగే వచ్చాను. నేను ఇంతకు ముందు ఏమి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది లేదు. ఇక్కడికి వచ్చాకే క్లాసెస్ వింటూనే సైమల్టేనియస్ గా నేను కూడా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో వాట్ ఎవర్ ఐ స్టార్టెడ్ ఇట్ వాస్ ఫ్రమ్ హియర్. And the guidance and the kind of exposure that this institute has given me has been of great help. So I'm very happy to be back here today, and I owe all of this to R.C. Reddy sir and for his kind support and guidance all along, during all the 3 stages: prelims, mains, and interview. Hello, I'm Anusha Pillai. I have secured AIR 202 in CSE 2023. This was my second attempt. My family has a long association with RC Reddy IAS Study Circle. My mother was a student here in one of the initial batches of classroom coaching. This helped her immensely and she cleared the civil services examination of 1990. My brother too attended certain classes when he was starting preparation. This helped him to better understand the demand of the examination. And he also took interview guidance and appeared for mock interviews at the institute in both of his attempts where he reached the interview. RC Reddy IAS Study Circle has been an immense help and support throughout my entire CSE journey. In the beginning, when I started my preparation, I was perplexed about which optional subject to choose. At this point, I was able to speak to several faculty members at the study circle who told me about the pros and cons of different optional subjects.
and this helped me to ultimately zero in on anthropology as an optional, and my optional marks have played a crucial role in my getting the rank that I have got. Apart from this, the high impact prelims revision course for CSE 2023 prelims was also instrumental in refining my preparation for the prelims. The approach that was provided by Gautam sir gave me a fresh insight into prelims preparation and how to tackle the paper, especially if it's different or unconventional. And at the interview stage, I was very fortunate to get a one-on-one session with R.C. Reddy sir, in which sir asked me questions and he evaluated my responses and suggested ways in which I could improve them. He suggested various areas of improvement. I worked on those, and after a couple of weeks, there was a panel mock interview with eminent bureaucrats at the study circle. So the feedback that they gave me and the experience that it provided helped me to improve my responses in time for the actual interview. 3 నెలలు గ్యాప్ తీసుకొని 2018 సెప్టెంబర్లో నేను ఇక్కడ ఫౌండేషన్ కోర్స్ తీసుకున్నాను, ఏప్రిల్ 2019 వరకు. సో ఇక్కడ నాకు బేసిక్ సబ్జెక్ట్స్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్ మీద చాలా విశిష్టంగా చాలా మంచి ఐడియా వచ్చిందండి సబ్జెక్ట్స్ మీద. వాళ్ళ టీచింగ్ ఒకటి, ఆ సబ్జెక్ట్ని చాలా డీటెయిల్గా అనాలిసిస్ చేయడం వల్ల నాకు అది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ చాలా బాగా హెల్ప్ అయిందండి. సో తర్వాత ఏప్రిల్ 2019 నా అంతా నేనే ప్రిపేర్ అయ్యానండి. కానీ మాక్ ఇంటర్వ్యూస్ వాటికి లేకుంటే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ దానికి నేను ఇన్స్టిట్యూట్ రావడం జరిగింది. సో ఆ విధంగా ఇన్స్టిట్యూట్ చాలా బాగా తోడ్పడింది. నా ప్రిపరేషన్లో ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ రోల్ చాలా హ్యూజ్ ఉందండి. నేను సెల్ఫ్ స్టడీ చేస్తున్నప్పుడు నేను ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్కి వచ్చి నేను చదివిన ఆస్పెక్ట్స్ మీద టెస్ట్ రాసేవాడిని అండి. ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నాకు మెయిన్స్ అప్పుడు మొత్తం టెస్ట్ పెట్టారండి. సో నేను ఆ టెస్ట్ రాసి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నాను అన్నీ. సో అప్పుడు నాకు ఎప్పుడైతే నేను ఒక్కొక్క టెస్ట్లో నాకు హైయెస్ట్ మార్క్స్ వస్తున్నాయో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందండి. మనకు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే బిల్డ్ అవుద్దో మనం నెక్స్ట్ టెస్ట్ ఇంకా బాగా రాయాలి అన్న జీల్ స్టార్ట్ అవుద్ది. దానివల్ల ఏంటంటే నేను ఎగ్జామ్ని కూడా ఒక మాక్ టెస్ట్ లాగా తీసుకున్నానండి. నేను మెయిన్స్ రాసింది కూడా నేను మాక్ టెస్ట్ ఎలా రాసానో అలానే తీసుకున్నాను. రాయడం కూడా నాకు చాలా సులభం అయింది, ఎస్పెషల్లీ ఇది మనం మాక్ టెస్ట్ ఎక్కువ రాయటం వల్ల. అండ్ ప్రిలిమ్స్లో కూడా అండి నేను మాక్ టెస్ట్ ఆర్సీ రెడ్డి రాశానండి. దాంట్లో నేను చాలా మందితో కంపీట్ అవ్వటం జరిగింది. సో నేను వచ్చి నాకు ర్యాంక్ కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి. సో ఆ ర్యాంక్ రావటం మళ్ళీ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయటం, ప్లస్ నాకు అన్నిటికంటే ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నాకు హెల్ప్ అయిన విషయం ప్రిలిమ్స్లో నాకు ఒక్కొక్క సబ్జెక్ట్కి కూడా పెట్టారండి. సో ఒక సబ్జెక్ట్కి కూడా ఒక్కొక్క టెస్ట్ పెట్టారు. సో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ పెట్టడం వల్ల నేను నా ప్రిపరేషన్ స్ట్రాటజీ కాంప్రిహెన్సివ్ అయింది. చివరికి గ్రాండ్ టెస్ట్ రాసే టైంకి ప్రతి సబ్జెక్ట్ని కవర్ చేయగలిగాను. అది నాకు బాగా హెల్ప్ చేసిందండి. ఎగ్జామ్ ముందు ఎస్పెషల్లీ ప్రిలిమ్ టెస్ట్ సిరీస్ నాకు బాగా హెల్ప్ చేసింది. అండ్ ఫైనల్ స్టేజ్లో ఇంటర్వ్యూ సమయానికి నేను మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యానండి. ఐఏఎస్ స్టడీ సర్కిల్లో నాకు మాక్ ఇంటర్వ్యూ తీసుకున్నారు, దాన్ని రికార్డ్ చేసి నాకు సీడీ ఇచ్చారు. అది నేను అనలైజ్ చేసుకొని నేను ఎక్కడ ప్రజెంటేషన్లో ఎలా చేస్తున్నాను అనే విషయాన్ని నేను చూసుకున్నాను. ప్లస్ నాకు గైడెన్స్ కూడా దొరికిందండి. గైడెన్స్లో భాగంగా నేను కొన్ని విషయాల మీద ఒపీనియన్స్ ఎలా చెప్పచ్చు అవన్నీ నాకు బాగా హెల్ప్ అయిందండి.